1,00,000 రూపాయలు రుణమాఫీని పెట్టిండు. ఒకటేసారి ఇస్తాను పెట్టిండు, గుర్తుపెట్టుకోండి, మీకు యాది ఉండాలి. చివరికి 4.5 ఏళ్ళు గడిచింది, ఇవ్వలేకపోయిండు. 4.5 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రంలో మనసుంటే మార్గం లేదన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎందుకు 1,00,000 రూపాయలు మాఫీ రైతుకి ఇవ్వలేకపోయిండు? చివరికి ఆదిలాబాద్లో జీతాలు ఫస్ట్ వీక్లో ఇస్తాం, మహబూబ్నగర్లో జీతాలు సెకండ్ వీక్లో ఇస్తాం, ఖమ్మంలో జీతాలు 3వ వారంలో ఇస్తాం. పెన్షన్లు కూడా ముసలుళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ, భర్తలు చనిపోతే ఇచ్చేటువంటి మీ వితంతు పెన్షన్లు కానీ 1 నెల ఎగబెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నెల పెన్షన్ 2 నెలలకో 3 నెలలకో వస్తాం. గట్లాంటి పరిస్థితి నేనన్నా వద్దు సార్ అని చెప్పిన. కానీ చివరికి ఓట్లకు పోతే ఊళ్ళకు రానియరని కేసీఆర్ ఏం చేశాడు? నీ రింగు రోడ్ అమ్ముకున్నాడు. ఈ రింగు రోడ్ అమ్ముకున్నాడు. 7,600 కోట్లు 7,500 కోట్లకు అమ్ముకున్నాడు. హైటెక్ సిటీ పక్కకు ఆనాడు సంపాదించిన మన భూముల్ని 100 కోట్లకి ఎకరం చొప్పున అమ్ముకున్నాడు. 100 కోట్లకి ఎకరం. ఆ పైసలు ఈ పైసలు తెచ్చి బ్యాంకులో కట్టిండు. కడితే రైతుల వడ్డీ తేరింది తప్ప అసలు తేరిందా మీరు చెప్పండి? అంటే 1,00,000 రూపాయలు రుణమాఫీ ఈ తురుంకాని ముఖ్యమంత్రి చేయనప్పుడు ఈ ముఖ్యమంత్రి పిట్టల ధరలు లెక్క మాట్లాడి రేవంత్ రెడ్డి 2,00,000 రుణమాఫీ చేస్తాడు. నమ్ముతామే మనం? ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయండి. హామీలు ఇస్తున్నప్పుడు మనం చప్పట్లు కొట్టడం కాదు, హామీలు ఇస్తున్నప్పుడు బోర్ల పడడం కాదు, అమలైతే లేదా చూడాల్సిన బాధ్యత ఉంది మన మీద. ఇవాళ నేను అంటున్నా, ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి 2,00,000 రూపాయలు అమలు చేయాలని కోరుతున్నాను రైతుల పక్షాన, నేను కాదంటలేను. కానీ అమలు చేయగలిగే దమ్ము సత్తా ఈ ఆర్థిక వ్యవస్థకు లేదు. గుర్తుపెట్టుకోండి. 34,000 కోట్లు ఇవ్వాలి. చాలామంది అనుకుంటారు 2,00,000 కోట్ల బడ్జెట్ కదా, ఇవ్వచ్చు కదా. 2,00,000 బడ్జెట్లో ఇలా మీరున్నారు, నౌకరీ చేస్తాను, మీరు 12,000 రూపాయలు జీతం, ఇల్లు కిరాయి 5,000, కరెంటు బిల్లు నల్ల బిల్లు 500 రూపాయలు, పిల్లల ఫీజులు 1000 రూపాయలు, తిండి ఖర్చు పోతే అల్లికి అల్లి 0 ఉంటుంది. గత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చిన పైసలలో జీతభత్యాలు పోగా, పెన్షన్లు పోగా, ఖర్చులు బియ్యం ఖర్చులు ఈ ఖర్చులు పోగా ఏం మిగిలదు. 5,000 కోట్లు 10,000 కోట్లు ఉంటే ఎక్కువ సంవత్సరానికి. 5,000 కోట్లు లేని ఈ రాష్ట్రంలో 35,000 కోట్లు ఒకేసారి ఇస్తా అంటే ఎట్లా నమ్ముతాం మనము? 100 రోజులకి విమర్శించాలని చెప్పి విమర్శించలేదు, కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ఇలా దొడ్డిదారిన ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నేను డిమాండ్ చేస్తున్నా, నా రైతులను ఏడిపించుకునే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. రెండవది ఏం చెప్పిండు? అబ్బో మా అన్న చెప్పిండు ఇప్పుడు మహిళకు 2,000. ఏ మహిళకి ఇట్లా అని చెప్పాడు? మహిళలు ఎవరు? వాళ్ళు ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నకి ఏది లేదు. మహిళలకు 2,500 రూపాయలు, ఆటో డ్రైవర్లు 12,000 రూపాయలు సంవత్సరానికి, కూలి చేసుకునే వాళ్ళు 12,000 రూపాయలు భూమి లేని వాళ్ళకు దరఖాస్తు స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు తెలుసా? ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ దరఖాస్తు స్వీకరించకపోతే, ఈ అడావుడి చేయకపోతే గల్లా పట్టి అడుగుతారు, మళ్ళీ ఓట్లు ఏరు వాళ్ళు అని చెప్పి భయంతో ఈ పని చేస్తాడు. కానీ నేను అంటున్నా, ఆనాటి కేసీఆర్ తెలంగాణ తల్లులకి ఇచ్చిన హామీ ఏంటిది? మీ పిల్లలకు నౌకరు వచ్చేంత వరకు 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండు ఎక్కడన్నా? ఎందుకు ఇస్తా అని చెప్పిండు? పిల్లలకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా ఆ పిల్లలు హైదరాబాద్ కోచింగ్ పోవడానికి అని చెప్పించాడు. అమలు కాలే. తురుంకాలి ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి నేను నంబర్ 1 ముఖ్యమంత్రి. అందువల్ల 3,116 రూపాయలు అమలు చేయని ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది మహిళలు ఉంటారు. ఇవాళ చిన్నపిల్లలు తీసేస్తే 1,50,00,000 మంది మహిళలు ఉంటారు. ఈ 44 లక్షల పెన్షన్లకే 12,000 కోట్ల రూపాయలు అవుతున్నప్పుడు 1,50,00,000 మంది మహిళకు 2,500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఎంత కావాలో తెలుసా? ఇంకొక 30,000 కోట్లు ఎక్కువ కావాలి సంవత్సరానికి. 30,000 కోట్లు. వాటిగా ఏదో 200 కోట్ల 300 కోట్ల భారం పడే బస్సు ఫ్రీ అనగానే మా వాళ్ళంతా నవ్వుతాను, సంతోషపడతాను, కానీ దాని వెనక ఆగమైపోతున్న విషయం అర్థమవుతుంది. ఇవాళ నుండి స్టార్ట్ అవుతాను. బస్సులు లేకుండా బస్ కిరాయి లేకుండా పోతాను, కానీ బస్సులలో సీట్లు దొరుకుతలేవు, సంఖ్య పెరిగిపోయింది, కొద్దిగా ఆటోలు నిలబడుతుంది. అందుకని ఇవాళ మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? రేవంత్ రెడ్డి అడగాలి చక్కరిందని చెప్పి మనం చేస్తున్నాను. 12,000 రూపాయలు సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు ఎప్పుడు ఇస్తావు చెప్పు? 12,000 రూపాయలకు రెక్కల కష్టం చేసుకునే పేదలకు ఎప్పుడు ఇస్తావు చెప్పు?
ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. నేను ఒక్కటే, ఇలా రైతు సమావేశం కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రైతుల పట్ల ఏ ఆలోచన చేస్తున్నా బయట ప్రపంచం తెలియదు, కానీ ఇప్పటిదాకా మా అన్న చెప్పిండు